హాయ్ గాయ్స్, మా ఇంటి దగ్గర వినాయకుడు బొమ్మకి తెలిసిన వాళ్ళు ఉభయం ఇస్తున్నాము రమ్మని పిలిస్తే వెళ్ళాము. అండ్ వాళ్ళు పీటల మీద కూర్చొని పూజ చేయించుకొని ఇంకా ప్రసాదం కూడా పెట్టారు. ఒకరనే కాదు, అంటే దేవుడి కోసం ప్రసాదం చాలామంది తెస్తారు కదా, అలాగా భోజనాలు కూడా పెట్టారు. పులిహోర అండ్ వెజ్ బిర్యానీ, ఏదో ఒక స్వీట్ పెట్టారు. దాంతోపాటు అక్కడే ఒక స్టేజ్ కట్టి రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళని పిలిచారు. మేము ఉండేది ఒంగోలులో కాబట్టి మెగా ఈవెంట్స్ అనే ఈవెంట్స్ వాళ్ళు వచ్చి పెర్ఫార్మెన్స్ చేశారు. ఒక 10 మెంబర్స్ వచ్చి ఉంటారు. 4 మెంబర్స్, 5 మెంబర్స్ బాయ్స్, 5 మెంబర్స్ గర్ల్స్. అసలు జనాలు అయితే ఎప్పుడు చూడలేదు అన్నట్టు ఎంతమంది వచ్చారు అంటే, రికార్డింగ్ డ్యాన్స్ ఊరిలో అంటే అంతే కదా, ఎగబడి చూద్దామని చెప్పి వచ్చేవాళ్ళే చాలామంది ఉంటారు. డ్యాన్స్ మాత్రం చాలా బాగా వేశారు. మీకు కూడా ఎవరైనా ఒంగోలు సైడ్ ఏమన్నా ఉంటే, ఏమన్నా పర్ఫార్మెన్సెస్ కావాలంటే, ఏమన్నా ఈవెంట్స్ ఉంటే మెగా ఈవెంట్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. చాలా బాగా చేసి పెడతారు ఈవెంట్స్ ఏదైనా. బ్లూటూత్ అమ్మాయి మాత్రం చాలా బాగా వేసింది డ్యాన్స్. నేను వెళ్ళినప్పటి నుంచి అసలు వేస్తూనే ఉంది. అసలు వాళ్ళకి అలసట, చిరాకు అనేది ఏం లేకుండా చాలా బాగా వేస్తున్నారు. జనాలు చూడండి ఎంతమంది వచ్చారో. ఇంకా వీళ్ళకి నిద్రలు రావేమో, ఇంకా చూస్తూనే ఉంటారు, వాళ్ళు వేస్తూనే ఉంటారు అనుకుంటా. నాకైతే అలాగే అనిపించింది. నాకు కొంతసేపు ఉండేసరికి నా టైం అయిపోయి నాకు నిద్ర వచ్చేసింది. డ్యాన్స్ మాత్రం ఇరగదీశారు. నేను వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల నాకు ఫ్రంట్లో ప్లేస్ దొరకలేదు. నేను ఇంకా చివరి నుంచి జూమ్ చేసుకొని తీసాను, మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇంకా వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే పక్కన అంకుల్స్ ఆగుతారా చెప్పండి. ఆ సైడ్లో ఎవరో ఒక అంకుల్ వేస్తూనే ఉన్నారు డ్యాన్స్. ఈ బ్లాక్ కలర్ డ్రెస్ ఆవిడే యాంకర్. దాంతోపాటు ఆవిడ ఆంటీలా ఉన్నా కూడా చాలా బాగా వేశారు డ్యాన్స్ మాత్రం. ఆవిడ అంత ఫిట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసే స్టెప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. వాళ్ళు అసలు ఈవెంట్ రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు వేసే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ ఎక్కువ గీరా ఉన్నవే వేస్తారు. ఇంకా ఒంగోలు అంటే మేముండే ఏరియా ఇంక చెప్పనక్కర్లేదు, అందరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్. ఇప్పుడు బొమ్మను కూడా పెట్టింది వైఎస్ఆర్సీపీ కమిటీ వాళ్ళే. సో ఇంకా వైఎస్ఆర్సీపీ కాబట్టి ఇంక చెప్పనక్కర్లేదు. మనం వైఎస్ఆర్సీపీ పాటలు, జై జగన్ జగన్ పాటలు ఉండాల్సిందే. అసలు ఈ పాటలకి డ్యాన్స్ కూడా వేస్తారని ఇప్పుడే చూశాను. మీకేమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మామూలుగా అయితే వేయట్లేదు ఈ 5 అమ్మాయిలు. అసలు వాళ్ళు వేసే స్టెప్స్ చూస్తుంటే ఆ స్టేజ్ ఎక్కడ ఇరిగిపోతుందా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు వీడియో దూరంగా తీసాను కాబట్టి ఇలా ఉంది. నేను ఈ వీడియో అయిపోగానే కొంచెం ముందుకెళ్ళి చూశాను. అసలు స్టేజ్ మాత్రం ఊగిపోతూ అనిపించింది. చుట్టూ అటు ఇటు పిల్లలు మాత్రం పెట్టుకున్నారు, మధ్యలో వేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ వేస్తే ఆ కలర్ వేరుగా ఉంటుంది. అందరి కళ్ళు ఇంకా బ్లాక్ డ్రెస్ వాళ్ళ మీద, రెడ్ డ్రెస్ వాళ్ళ మీదే ఉన్నట్టు అనిపిస్తాయి. మీలో కూడా ఎవరైనా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్, జగన్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, వెనక ఒక అంకుల్ ఆల్రెడీ స్టేజ్ ఎక్కేసి డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళతో. మేబీ ఈ పాటకి ఆయనకు ఊపు వచ్చినట్టుంది, అందుకే పైకి వచ్చేసారు. మేబీ ఆయనకి డ్యాన్స్ రాక విజిల్స్తో మేనేజ్ చేస్తున్నట్టున్నారు. అక్కడ జగన్ పాట ఊగుతుంటే ఇక్కడున్న జనాలందరూ ఆ చప్పట్లు, అరుపులతో వాళ్ళ యొక్క ఫ్యానిజం చూపిస్తున్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా కొంతమంది అయితే జెండాలు కూడా పట్టుకున్నారు.
అదిగోండి వాళ్ళ గ్రేస్కి ఆ పక్కనున్న అంకుల్ చూడండి కింద అక్కడ గిరా తిరుగుతుంది ఫ్యాను. అంటే ఈ జనాలు అందరూ చెయ్యి ఎట్టి ఇలా తిప్పుతూ ఉన్నారు ఫ్యాన్ తిప్పినట్టు. ఏం ఫ్యానిజమో ఏంటో కానీ. జై జగన్. ఎంతసేపు దూరం నుంచి చూస్తామని చెప్పేసి స్టేజ్ పక్కకు వచ్చేసాను. పక్కకు వచ్చేసరికి చెప్పాను కదా, వాళ్ళు ఎక్కువ గీరాతో కుట్టించుకోవడం వల్ల వాళ్ళ డ్యాన్స్కి కూడా అది లంగా పట్టుకొని వేసిస్తేనే సరిపోతుంది. ఆ యాంకర్ మెడలో చూడండి, నాకు ఎందుకో వైఎస్ఆర్సీపీ జెండా ఏదో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఇందాక డ్యాన్స్ స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ వేసిన ఒక అంకుల్ మళ్ళీ వచ్చినట్టున్నారు. అబ్బా చక్కగా మధ్యలో చైర్ వేసి ముగ్గురు ఆయన అలరిస్తున్నట్టున్నారు. ఆయన ఇంకా విజిల్స్తో మేనేజ్ చేస్తున్నారు. లక్కీ అంకుల్. స్టేజ్ మీద కూర్చొని హాయ్ చెప్తున్నట్టున్నారు. నాకే లక్కీ ఛాన్స్ వచ్చిందని ఆనందపడుతున్నట్టున్నారు ఆ అంకుల్. బాగుంది అంకుల్ పని. ఆంటీ ఎక్కడున్నారో కానీ అంకుల్ మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళతో. వినాయకుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.